వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. యువత ఆకాంక్షలు తీర్చకపోతే పోరాటం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. జెన్జీలు తిరగబడతారని 10 నెలల క్రితమే చెప్పారని గుర్తు చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన జెన్జీ పోరాటమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యా సంస్కరణలు, పరిపాలనపై జవాబుదారీతనాన్ని తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. What happened in Nepal recently was nothing but suppression of democracy, was suppression of the voice of Gen Z. Initially, even the media mocked when the Gen Z was protesting. They said they're protesting internet disruptions. But eventually, what were they protesting? They were protesting for their future. You're saying a Nepal-like scenario can happen in India? If governments continue to fail them, if governments continue to fail the aspirations of people of India, why not? Yes. Do the people here agree that we could have something like this happening in India? Well, you never know. Come on, Gen Z, let's be heard. कितने लोगों को लगता है यहाँ पे होगा Gen Z? नेपाल जैसा? Well, let's see. हुक्मारी से, हाँ भेदभाव से, हाँ पक्षवाद से, हम लेके रहेंगे. हुक्मारी से, हाँ भेदभाव से, हाँ पक्षवाद से, हम लेके रहेंगे. हुक्मारी से, हाँ भेदभाव से, हाँ पक्षवाद से, हम लेके रहेंगे. हुक्मारी से, हाँ भेदभाव से, हाँ पक्षवाद से. యువత ఆకాంక్షలు తీర్చకపోతే పోరాటం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. జెన్జీలు తిరగబడతారని 10 నెలల క్రితమే చెప్పారని గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మీరు యువతను తేలికగా అంచనా వేస్తున్నారని, కానీ జెన్జీ యువత చాలా స్పష్టతతో, పదునైన ఆలోచనతో మరియు తీవ్రమైన సామాజిక బాధ్యతతో ఉన్నారని 10 నెలల కిందే కేటీఆర్ సూచించారు. దేశ భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లే సత్తా ఈ యువతకే ఉందని ఆనాడే ఆయన గుర్తు చేశారు. ఇది అక్షరాల నిజమైందంటే వాళ్ళ మరొకసారి ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ప్రధానంగా ఢిల్లీలో జరిగిన నిన్న ఏదైతే ప్రొటెస్ట్ ఉందో, ప్రొటెస్ట్ కు ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ప్రధానంగా యువత ఆకాంక్షలు తీర్చకపోతే జెన్జీ ఆందోళన తప్పదని 10 నెలల క్రితమే చెప్పినట్లు కేటీఆర్ గుర్తు చేస్తూ, నిన్న ఢిల్లీలో నిరసనలే దానికి ప్రత్యక్ష నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యా సంస్కరణలు, పాలనలో జవాబుదారీతనాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. అయితే పూర్తిగా అంటే కొంతమంది యువత గత అంచనాలు వేయడం చాలా తేలికగా తీసుకున్న ప్రభుత్వాలు ఇవాళ ఇష్టానుసారంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ వ్యవహారం లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టబడుతుందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో నిన్న మొన్న ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువతకు కావాల్సిన విద్యా అవకాశాలు, పారదర్శకమైన పోటీ పరీక్షలు, ఉద్యోగ భద్రత, సరైన అవకాశాలు కల్పించకపోతే జెన్జీ యువత ఊరుకోదని, వారి అసంతృప్తి పెద్ద ఆందోళనకు, నిరసనకు రూపాంతరం చెందుతుందని గత 10 నెలల కింద ఒక కాన్క్లేవ్ లో కేటీఆర్ గుర్తు చేశారు. అది వాళ్ళ అక్షరాలు నిజమైందని చెప్పేసి కూడా కేటీఆర్ మరొకసారి గుర్తు చేశారు. అయితే అనుకున్న దానికంటే జెన్జీ యువత చాలా తెలివైనది, వేగవంతమైంది. వారి ఆకాంక్షలను సరైన దిశలో ప్రోత్సహించకపోతే వారి భవిష్యత్తు ఆటలాడుకుంటే నిరసన జ్వాలలు ఏ ప్రభుత్వాలైనా తట్టుకోలేవని ఆనాడే కేటీఆర్ స్పష్టం చేసిన విషయాన్ని కూడా సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు వాళ్ళ అంధకారంలో నెట్టబడుతున్నాయి. వాళ్ళ ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితిని వాళ్ళ జెన్జీ గుర్తించింది. ఆ జెన్జీ వాళ్ళ జంతర్ మంతర్ దగ్గర ఒక ఉప్పెన ఎగిసిపడింది. వాళ్ళ పార్లమెంటు సీట్ల గుండా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. పూర్తిగా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ఏదైతే ఉందో పేపర్ లీకేజ్ వ్యవహారం, కేంద్ర ప్రభుత్వం చేసే పేపర్ లీకేజ్ వ్యవహారం, అది ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఊరుకోబోమని నిన్న జెన్జీ హెచ్చరించిన తీరును కూడా ఈ సందర్భంగా కేసీఆర్ అభివర్ణించారు. పూర్తిగా జెన్జీ అంటే ఏదో అనుకుంటున్నారు, భవిష్యత్తులో కూడా వాళ్ళ ఏదైతే పారదర్శకమైన ఒక సులభతరమైన విద్యా విధానాన్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా మరిన్ని ఉద్యమాలు తప్పవని కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఖచ్చితంగా జెన్జీ తనకు కావాల్సింది ఖచ్చితంగా
పొందుతుంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా ఖచ్చితంగా దాన్ని విద్యా సంస్కరణలు వారి జవాబుదారీతనాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జెన్జీకి ఏది అవసరం అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. మంచిపై జెన్జీ ఎప్పుడు పోరాటం చేస్తుంది. వారి అసంతృప్తికి కారణమైన వారిని ఇప్పట్లో ఊరుకోబోరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా జెన్జీ యువత తెలివైన విషయాన్ని గుర్తించి వాళ్ళ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చీప్ పాలిటిక్స్ పక్కన పెట్టి పేపర్ లీక్ వ్యవహారం పైన విచారించాలి. వాళ్ళ నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఇతరత్ర ఎగ్జామ్ పేపర్ లీకేజ్ల పైన పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందనే విషయం కూడా సందర్భం గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జెన్జీ అనేది ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన మార్పుకు పునాది అని గతంలోనే చెప్పిన విషయాన్ని సందర్భం గుర్తు చేశారు కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.